మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రియదేవుని సంగమ ప్రియదాన్ని విన్నారా. మన ఉదయకాల సమయం లేని వాక్యం ధ్యానించగా ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన చెప్పగల తండ్రి దయగల మా ప్రభువా, ఉదయకాల సమయం నిశ్చిందాలు వచ్చి ప్రార్థించుండగా గతించిన రాత్రి అంతా నీ రేఖల చాటున కాచి కాపాడి సంరక్షించిందా. ఉదయకాల సమయం నిశ్చిందాలు వచ్చి ప్రార్థిస్తుండగా వాక్యమైన దేవుడు వాక్యంలో నాతో మాట్లాడి మీరే మహిమాకాంత ప్రభావాలు పొందుకొనమని చేస్తున్నామని అడుగుతున్నాం తండ్రి. ఆమె దేవుని సంఘం అప్పటిదాని బిడ్డ నిర్గమకు ఏర్పాటు చేయడం వాక్య భాగము క్రితము తర్వాతి 3వ వారం కొరకు ఏర్పాటు చేయబడిన సువార్త వాక్య భాగము లూకా సువార్త 15వ అధ్యాయము 1 నుంచి 10 వచనంలో ఈ విధంగా రాబడింది. క్రితము తర్వాతి 3వ వారం కొరకు ఏర్పాటు చేయబడిన సువార్త వాక్య భాగము లూకా సువార్త 15వ అధ్యాయము 1 నుంచి 10 వచనములు ఈ విధంగా రాయబడినవి. ఒకప్పుడు సమస్తమైన సుంకర్లను పాపులను ఆయన బోధ వినుటకు ఆయన దగ్గరకు వచ్చుచుండగా పరిసయ్యులను శాస్త్రులను అది చూచి ఇతడు పాపులను చేర్చుకొని వారితో కూడా బోధనము చేయుచున్నాడని చాలా కనుక్కొండ్రి. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు పరిచర్య చేసిన దినాల్లో ఆయన ఎవరైతే పాపులైన వారు, ఎవరైతే ప్రభు యొక్క చిత్తాన్ని, తండ్రి యొక్క ఉద్దేశాన్ని రక్షణ విషయంలో ఎవరైతే కనిపెట్టువారైనారో వారి నిమిత్తము ఆయన తండ్రి సన్నిధానంలో విజ్ఞాపన చేయవాడైన యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి చిత్తాన్ని జరిగిస్తూ తండ్రి యొక్క రాజ్య సువార్తను ప్రకటిస్తున్నప్పుడు ఆనాడు మరి పరిసయ్యులు కానీ శాస్త్రులు కానీ ప్రభువుని గురించి, ప్రభు యొక్క పరిచర్య గురించి వారు అభ్యంతరాలు కలిగిన వారుగా ఉన్నారు. కాబట్టి ఇక్కడ భక్తుడైన లూకా ద్వారా తెలియజేయబడిన మాటలు మనం చూసినప్పుడు తప్పిపోయిన గొర్రెను గుర్చిన ఉపమానాన్ని యేసుక్రీస్తు ప్రభు వారు ఎక్కడ వారికి తెలియచేయడం జరుగుతుంది. రెండవదిగా పోగొట్టుకున్న నాణ్యాన్ని గుర్చిన ఉపమానాన్ని కూడా ప్రభు అక్కడ వారికి తెలియజేశారు. అంటే ఏది మేలైనదో, ఏది దేవుని చిత్తమైనదో, ఏది దేవుని యొక్క ఉద్దేశమైనదో ఆ విషయాలను ప్రభు వారికి తెలియజేశారు. కాబట్టి ఇక్కడ ఒకప్పుడు సమస్తమైన శంకరులను పాపులను ఆయన బోధకు వినుటకు ఆయన దగ్గరకు వచ్చింది అంటారు. అంటే యేసుక్రీస్తు బోధిస్తున్నప్పుడు ఆ బోధలు వినడానికి సమస్తమైన, అంటే ఆ దినాల్లో, ప్రభు ఉన్న దినాల్లో ఎవరైతే ప్రజలు ప్రభువుని గురించి, ప్రభు మాటను గురించి వినడానికి వారు ఆయన ఎద్దకు వచ్చి ఉన్నారో ఆ విషయాన్ని గుర్తు చేస్తూ శంకరులను పాపులను ఆయన బోధ వినుట అంటున్నాడు. అంటే దేవుని మాటలలో, దేవుని ఉద్దేశాలలో, దేవుని యొక్క ఉపదేశమును విని వారు మార్పు కలిగిన వారే ఉంటున్న విధానాన్ని ఆ సందర్భంలో మరి పరిసయ్యులు శాస్త్రులు అది చూచి మరి ప్రభు ఈ విధంగా బోధించడానికి వచ్చి ఇతడు పాపులను చేర్చుకొని వారితో కూడా భోజనము చేర్చున్నాడని చాలా సనుక్కుంది. అంటే యేసుక్రీస్తు ప్రభువారు తన యొక్క బోధలు, తండ్రి చిత్తాన్ని ఈ పరిసయ్యులు శాస్త్రులు మరి ఆహ్వానించలేని, అంగీకరించలేని మరి కఠిన హృదయులుగా ఉన్నారు. కాబట్టి వారికి అర్థమయ్యే రీతిగా ప్రభు అక్కడ ఈ ఉపమానాన్ని వారికి చెప్పడం జరిగింది. అందుకు వారితో ఈ ఉపమానము చెప్పాను అంటున్నారు. అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఈ పరిసయ్యులు శాస్త్రులు మరి మార్పు లేని వారిగా, మారు మనసు లేని వారిగా వారు జీవిస్తున్నారు. కాబట్టి వారు తండ్రి యొక్క చిత్తాన్ని తెలుసుకోవాలన్న ఉద్దేశంతో ప్రభు ఇక్కడ ఈ మాటలని చెప్తూ, మీలో ఏ మనుషునికైనా 100 గొర్రెలు కలిగి ఉండి వాటిలో ఒకటి తప్పిపోయినలా అతడు 99 అడవిలో విడిచిపెట్టి తప్పిపోయినది దొరకు వరకు దాన్ని వెతక వెళ్ళడం. అంటే ఏ నష్టాన్ని అయితే కలిగి ఉన్నాడో ఆ నష్టాన్ని తాను మళ్ళీ పొందాలి. అంటే తనకున్న ఆ యొక్క 100 గొర్రెల విషయంలో, తప్పిపోయిన గొర్రె విషయంలో యజమాని ఎంతగా శ్రద్ధ కలిగి ఉంటాడో ఆ విధంగా ప్రభువు
తండ్రి చిత్తాన్ని జరిగిస్తూ మరి తప్పిపోయిన ఆనాటి పరిచయాలు శాస్త్రులు అయితేనేమి, నేడు సకల ప్రజల కొరకు భక్తుడైన లూకా ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేసిన మాట, మీలో ఏ మనుష్యునికైనా 100 గొర్రెలు కలిగి ఉండి వాటిలో ఒక్కటి తప్పిపోయినలా అంటే ఏ ఒక్కరు నశించట దేవుని చిత్తము కాదని విషయాన్ని ప్రభు అక్కడ వారికి గుర్తు చేసి, అతడు 99 అడవిలో విడిచి తప్పిపోయిన దాని కొరకు వెతక వెళ్ళడా అంటే యేసుక్రీస్తు ప్రభువారు మరి తప్పిపోయిన వారిని, మార్గం విడిచిన వారిని, మరణంలో ఉన్న వారిని తిరిగి ఆయన రాజ్యానికి తండ్రి చిత్తాన్ని జరిగించడానికి ఆయన వచ్చిన విషయాన్ని ప్రభు అక్కడ ఉపమాన రీతిగా చెప్తూ, అది దొరికినప్పుడు సంతోషముతో దాన్ని తీసుకొని తన భుజం మీద వేసుకొని ఇంటి దగ్గరికి వచ్చి తన స్నేహితులతో పొరుగువాడిని పిలిచి, మీరు నాతో కూడా సంతోషించుడి, తప్పిపోయిన నా గొర్రె దొరికి నేను వారితో చెప్పిన కదా అంటాడు. అంటే ఏదైతే తను పోగొట్టుకున్నాడో ఆ తిరిగి పొందుకున్నప్పుడు కలిగే సంతోషాన్ని, ఆనందాన్ని ఇతరులతో ఏ విధంగా అయితే పంచుకుంటాడో ఆ విధంగా మరి యొక్క పరిచయాలు శాస్త్రుల యొక్క మనస్సులు మార్పు లేనివిగా, మారు మనసు లేనివిగా ఉన్నవని ప్రభు గుర్తెరిగి వారికి ఉపమానాన్ని చెప్పారు. నేడు అనేకులు పరిచయాల వలె, శాస్త్రుల వలె తమ హృదయాలను కఠినపరుచుకుంటూ ప్రభు మాటను అంగీకరించక, విశ్వసించక తప్పిపోతున్న పరిస్థితులను ప్రభు ఇక్కడ గుర్తు చేస్తూ, అందుకే ఆయన అంటున్నారు, మీరు నాతో కూడా సంతోషించి మరి తప్పిపోయిన నా గొర్రె దొరికినదని వారితో చెప్పగా, అటువలనే మారు మనస్సు అక్కర్లేని 99 నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనస్సు పొందు ఒక పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును అంటున్నారు. ఎవరైతే మారు మనస్సు కలిగి, పాప క్షమాపణ కలిగి, ప్రభు యొక్క ఉద్దేశాల చేత, ఆలోచనల చేత తమను తాము సరి చేసుకోగలుగుతారు, వారి యందు దేవుని యొక్క సంతోషము అనగా ఆ తప్పిపోయిన ఆ యొక్క కుమారుడు తిరిగి ఏ విధంగా అయితే తండ్రి యొద్దకు వచ్చి తన యొక్క పరిస్థితులను తెలియజేసుకుని పరమందు ఉన్న దేవునికి, ఇహమందు ఉన్న తండ్రికి తన యొక్క పరిస్థితులను తెలియజేసి తాను ఏ విధంగా అయితే రక్షణలోనికి వచ్చాడో ఆ విధంగా నేడు పౌలు తెలియజేసిన పత్రికలు అయితేనేమి, మరి దేవుని యొక్క మాటగా ఇక్కడ భక్తుడైన లూకా గారు కూడా మరి తప్పిపోయిన గొర్రెను గూర్చి ప్రభు చెప్పిన ఉపమానాన్ని ఇక్కడ గుర్తు చేసి, మనము నశించుట దేవునికి ఇష్టం లేదు కాబట్టి మనమందరము కూడా ఆయన యందును, ఆయన వాక్యమందును, ఆయన ఉపదేశంలో నిలిచిన వారమే. ఆనాడు పరిచయులు మరి శాస్త్రులు వారి వినివారై ఉండి కూడా మరి ఏదైతే ప్రభు సమస్తమైన శంకలను, పాపులను ఆయన చేర్చుకుని వారితో ఆయన దేవుని రాజ్యాన్ని గురించి తెలియజేసినప్పుడు వారు ఎంత మాత్రమును అంగీకరించని వారిగా ఉన్నారు. కాబట్టి కఠిన హృదయాలు కాక వాక్యమందు నిలిచిన వారమై, విశ్వాసమందు కట్టబడ్డ వారమై ప్రభు యొక్క ప్రేమలో ప్రభుతో జీవించాలని పరిశుద్ధాత్మ దేవుడు లూకా ద్వారా చెప్తున్నారు. మరియు ఆయన చెప్తున్న మాట, అటువలే మారు మనస్సు అక్కర్లేని 99 మంది నీతిమంతుల విషయాన్ని కలుగు సంతోషము కంటే, ఎవరైతే మార్పు కొరకు కనబడుతున్నారో, ఎవరైతే తమ హృదయాలను సరిచేసుకుని దేవుని యొద్ద నివసించాలని తలంపు కలిగినారో అటు వారిని గురించి ప్రభు ఇక్కడ గుర్తు చేస్తూ, మారు మనస్సు పొందని అనే మాటను అక్కడ ఆయన మాట్లాడారు. అటువలే మారు మనస్సు అక్కరలేని 99 నీతిమంతుల విషయం కలిగే సంతోషము కంటే మారు మనస్సు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషం కలిగినట్టు. కాబట్టి మనం ప్రభువులో, పరిశుద్ధాత్మలో, తండ్రిలో మనము మార్పు చెందిన వారంగా, మారు మనసు పొందిన వారంగా మనం ఉండాలనే విషయాన్ని ప్రభు ఆనాడు పరిచయాలకు, శాస్త్రులకు, నేడు సార్వత్రిక సంఘానికి తెలియజేస్తూ ఇంకొక ఉపమానాన్ని ప్రభు అక్కడ గుర్తు చేశారు. ఏ స్త్రీకైనాను 10 వెండి నాణెములు ఉండగా వాటిలో ఒక నాణెము పోగొట్టుకుంటే ఆమె దీపం వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరికి వరకు జాగ్రత్తగా వెతకదా?
అది దొరికినప్పుడు తన చలికెత్తులను పొరుగువారిని పిలిచి, నాతో కూడా సంతోషించుడి, నేను పోగొట్టుకుని నాణ్యము దొరికినదని వారితో చెప్పిన కదా. అటువలే మారు మనస్సు పొందు ఒక పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషము కలుగునని మీతో చెప్పుతున్నాను అంటున్నాను. కాబట్టి ఇహమందు గాక పరమందు ప్రభుతో పరిశుద్ధాత్మతో తండ్రితో మనము సదాకాలము జీవించేవారమై ఉండాలని, ప్రభు రాకడ సమీపమంచింది కాబట్టి ఆయన యొక్క రాకడలో ఆయనతో మనం జీవించాలంటే మారు మనపు కలిగి పాపము కలిగి మన అతిక్రమాల పాపములను విడిచిన వారమై మరి కఠిన హృదయాలతో కాక దేవుని యొక్క నీతిని అనుసరించి సత్యమును అనుసరించి మరి యేసుక్రీస్తు ప్రభువారు ఆనాడు తెలియజేసిన యొక్క రెండో యొక్క ఉపమానాలలో తప్పిపోయిన గొర్రె ఏ విధంగా అయితే దొరికినప్పుడు తన యజమాని సంతోషించినో, పోగొట్టుకున్న నాణ్యం దొరికినప్పుడు ఆ యొక్క స్త్రీ ఎలాగైతే సంతోషాన్ని కలిగి ఉంటుందో, నేడు మనము పరలోకమందు ప్రభుతో ఆ యొక్క సంతోషాన్ని ఆనందాన్ని ఆ నిత్యరాజ్యంలో ఆయనతో కలిసి జీవించాలని ఈ వాక్యం ద్వారా ఈ ఉపదేశముల ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు ద్వారా తెలియజేసిన మాటలు. కాబట్టి మనము హృదయమందును ప్రవర్తన యందును ఇహమందును పరమందును ప్రభువుని కలిగిన వారమై ఆయనకు ఆయాసమును దుఃఖమును కలిగించక మారు మనస్సు కలిగి పాపక్షమాపణ కలిగి క్రీస్తు యొక్క ప్రేమలో ఆయన రాజ్యంలో ప్రవేశించి ఆయనతో యుగగాలు జీవించే వారమై ఉండాలని భక్తులైన లూకా ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేసిన మాటలు. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా తండ్రి, కృప కలిగిన దేవ, అవునైనా మారు మనసు పాపక్షమాపణ కలిగి అతిక్రమములు పాపలను విడిచి నీ యందు జీవించుటకు సహాయం దయచేయండి. అవును నాయన, నిన్ను బట్టి నీ మాటను బట్టి ఆనాడు శాస్త్రులు పరిచయలు నాయన మరి వారి ఆలోచనలు వారి మనస్సులు మార్చుకొనక వారి కఠిన హృదయాలతో ఆలోచన ఇచ్చగలవారు. కాబట్టి నాయన బీదలను ప్రేమించి నాయన వారి అందరినీ నువ్వు చేర్చుకుంటున్నప్పుడు వారు సహించలేని స్థితిలో ఉన్నారు. కాబట్టి నువ్వు ప్రేమ కలిగిన వాడు, నీ ప్రేమను మా అందరికీ ఇచ్చి మమ్మల్ని ప్రేమించి మా అతిక్రమములను మా పాపముల నుండి మనములను మమ్మల్ని కాపాడి సంరక్షించిన దేవా తండ్రి, నీ కుమారుని ద్వారా మీరు మాకు అనుగ్రహించిన యొక్క రక్షణను ఈ రక్షణ సంకల్పంలో మేము కొనసాగుటకు నీ సహాయం దయచేయండి. బలహీనలను బలపరచువాడు, రోగులను స్వస్థపరచువాడు, ఆయా ప్రార్థన అవసరం కలిగిన కుటుంబాన్ని మీకు చేత కాపాడి సంరక్షించండి. ఇటు సభాత పరిచర్యలో ప్రభా నీ సంధానంలో చేరి నీ వాక్యము ద్వారా నీ శరీరం ద్వారా నీ రక్తం ద్వారా బలపరచబడి భద్రపరచబడి ఇహమందును పరమందును నీతో జీవించగలందులో కట్టి ప్రభు దయచేయమని, ఏది ఉత్తమమో ఏది ఉన్నతమో ఏది నిజమో ఎరిగి ఈ వాక్యానుసారంగా జీవించడం కట్టి ప్రభు దయచేయమని, జీవములుగా నీ మాటల చేత జీవింపజేసి మనమంతా నీ కాపుదల భద్రత మా పనుల్లో ప్రయాణాల్లో సమస్త కార్యాల్లో మీ తోడ్పాటు తోడు జీవనం దయచేసి మీరే మహిమా గంట ప్రభావాలు పొందుకొనమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. పరలోక మందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడగాక, నీ రాజ్యం వచ్చేగాక, నీ చిత్తం పరలోక మందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగా మానవ నాడు మాకు దయచేయండి. మళ్ళీ ప్రారంభం చేసిన వాడిని మేము క్షమించిన ప్రకారం మా ప్రాణం శోధనలో పేకాల్సి తప్పించి రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీవే నేర్తాం. ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధ ఆత్మ సహాయం సదా తోడేయండి సంరక్షించును గాక. ఆమేన్.